So we are dealing about graph. సో గ్రాఫ్ లో మనం ఇప్పుడు టాపోలాజికల్ సార్ట్ దిస్ ఈ ఈ ప్రాబ్లం గురించి మనం వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో టోపోలాజికల్ సార్ట్ నిన్న మీకు డెప్త్ ఫస్ట్ సెర్చ్ చెప్పాను కదా ఎట్లా చేయాలన్నది. సో ఇప్పుడు ఈ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం ని యూజ్ చేసి హౌ వీ కెన్ ట్రై టు యునో మీకు సైకిల్, ఇప్పుడు మీరు సైకిల్ అంటే గుడ్ అర్థమైంది కదా. సైకిల్ అంటే ఏంటంటే, సో ఏ డిపెండ్స్ ఆన్ బి అండ్ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిపెండ్స్ ఆన్ బి comma సి, బి డిపెండ్స్ ఆన్ సి comma డి, సి డిపెండ్స్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ బి, సి డిపెండ్స్ ఆన్ బి, బి ఏ డిపెండ్స్ ఆన్ బి సి, బి డిపెండ్స్ ఆన్ సి comma డి, సి డిపెండ్స్ ఆన్ బి. ఇలా ఉంది అనుకోండి, దిస్ క్లోజ్డ్ ట్రయాంగిల్, దిస్ ఈస్ కాల్డ్ అ సైకిల్. ఓకే, ఈ సైకిల్స్ ని మనం డిటెక్ట్ చేస్తాం. వీ హ్యావ్ టు డిటెక్ట్ ద సైకిల్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, you have to sort this graph as well as determine if it has a cycle. So if it is cycle, you need to return some message like something like, it's not a DAG, directed acyclic graph, directed acyclic graph అని చెప్పి రాయాలి. Okay, so this is what we are going right now. We are going to write the code. సో బేసిక్గా నేను ఇచ్చిన మీరు కోర్ మీకు అర్థమైంది కదా, ఆ కోర్ని అలాగే యూస్ చేసుకొని సిమిలర్ కొన్ని చేంజెస్ చేసి విల్ ట్రై టు డిప్లాయ్ ద కోడ్. నిన్న చేసింది ఏంటి, నిన్న మీరు రాసిన కోడ్, సో ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయితే హౌ టు నో వాట్ ఆర్ ద డిపెండెంట్ గ్రాఫ్స్ ఇన్, వాట్ ఆర్ ద డిపెండెంట్ నోడ్స్ ఫర్ ఏ, సో దట్ ఇట్ గోస్ డీపర్, ఏ టు బి, బి బి హియర్ టు సి, సి టు బి, ఇట్లా ట్రావెల్స్ చేయడం మీరు రాశారు నిన్న. అగైన్ ఏ టు సి, సి డిపెండ్స్ ఆన్ బి, ఇలా ఎలా ట్రావెల్స్ చేయాలి, దాని ఎట్లో ఒక నోడ్ కి డిపెండెంట్ అయిన డెప్త్ నోట్స్ అట్ ద డీపర్ లెవెల్ ఎలా తెలుసుకోవాలన్నది దానికి రాశారు. సో ఫర్ దట్ సేమ్ థింగ్, సో విల్ మేక్ సమ్ ఫ్యూ చేంజెస్ టు ద కోడ్ అండ్ దెన్ విల్ సి డిపెండెంట్ ఉంటే ఇట్స్ డిపెండెంట్ గ్రాఫ్ అని చెప్తాము. లేదు అనుకుంటే we will return the order of packages అంటే ఏ ఆర్డర్ లో ప్యాకేజెస్ బిల్డ్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ ద ప్యాకేజెస్ అన్నది మనం విల్ ప్రింట్ ద అవుట్పుట్. ఓకే, సో క్లియర్ అండి వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డూ దిస్, సో వీ నీడ్ వన్ స్మాల్ థింగ్ కాల్డ్ as స్టేట్ ఆఫ్ ట్రావర్సల్. స్టేట్ ఆఫ్ ట్రావర్సల్ అంటే ఏం లేదు, సో నేను ఒక నోడ్ ని తీసుకొని లోపల నోడ్ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయినప్పుడు, సో బేసిక్గా నేను ఏం చేస్తానంటే ఆ నోడ్ ని, ఇప్పుడు ఈ నోడ్ ని ట్రావర్స్ చేయడానికి స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఆ నోడ్ కి యూజువల్గా 3 స్టేట్స్ పెట్టుకుంటాను. ఒకటి టూ స్టేట్స్ చాలు నాకు, ఐ థింక్ 2 స్టేట్స్ చాలు. ఒకటి విజిటింగ్ నోడ్, ఇంకోటి విజిటెడ్ నోడ్. ఓకే, సో అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ నుంచి బికి వెళ్ళాను కదా, ఇప్పుడు బికి వెళ్ళాను, బి నుంచి సికి వెళ్ళాను. సో సి ఇప్పుడు ఏ స్టేట్ ఏముంటుందంటే విజిటింగ్ గానే ఉంటుంది. అంటే ఏంటి, దీనికి -1 అని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ గానే పెట్టుకుంటాం. సో విజిటింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇది బి అనే దానికి కూడా విజిటింగ్ అనే ఉంటుంది, సి కూడా విజిటింగ్ అనే ఉంటుంది. సి విజిటింగ్, మళ్ళీ బికి వెళ్తున్నాను కదా, బి ఈస్ ఆల్రెడీ ఇన్ విజిటింగ్ స్టేట్. సో కాబట్టి ఇట్స్ సైకిల్ అని డిటర్మిన్ చేస్తాను. అర్థమవుతుందండి? సో ఇట్లా నేను డిటర్మైన్ చేసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ విజిటింగ్ స్టేట్, దెన్ ఐ విల్ రిటర్న్ ఫాల్స్ దెన్ అండ్ దేర్, అండ్ దెన్ ఐ విల్ టెల్ దెమ్ వీ కెనాట్ డూ ఎనీ ప్యాకేజెస్, వీ కెనాట్ రిజాల్వ్ దిస్ ప్యాకేజ్ డిపెండెన్సీ అని చెప్పి రెస్పాన్స్ ఇస్తాం. ఓకే,
So that is the only one change we are going to do. Now I think I am totally. Okay. సో నా జూపిటర్ నోట్బుక్ కనబడుతుంది కదండి. ఓకే. సో ఇప్పుడు నేను def topological underscore sort. Okay, is my function. I'm passing the entire ADJ here. నేను ఇక్కడ ADJ ఉంది కదా, దీన్ని కంప్లీట్ గా నేను పాస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ విసిట్ నోడ్. విసిట్ అనే ఒక లాస్ట్ టైం మీరు సీన్ అని తీసుకున్నారు కదా, సీన్ అని. సో సేమ్ వే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక డిక్షనరీ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ పక్కన దాని స్టేట్ పెడతాను. ఓకే, సో ఇది డిక్షనరీ ఈక్వల్ టు 0 ఫర్ x in ADJ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ విల్ సి. ఓకే, ప్రింట్ ADJ, ప్రింట్ విసిట్ ఇట్లా చేస్తాను, చూడండి. సేమ్ ఓకే. సో టోపోలాజికల్ సార్ట్ ఆఫ్ నేను ఏం చేస్తానంటే ADJ చూడండి, ఇక్కడ ఏదైతే నోట్స్ ఉన్నాయో, ఇక్కడ నోట్స్ ఉన్నాయి కదా, ద నోట్స్ ABCD వీటన్నిటికీ 0 అసైన్ చేసాం. 0 అంటే ఏంటి? నాట్ విజిటెడ్ అట్ ఆల్. ఓకే, నాట్ విజిటెడ్. సో -1 అంటే ఏంటి? వి విల్ బి విజిటింగ్. ఇట్స్ ఇన్ విజిటింగ్. 1 అంటే విజిటెడ్. ఓకే, ఇంతే. సో బేసిక్ గా మనకి ఇనిషియల్ గా ఏదో ఒక ఇనిషియలైజ్ చేయాలి కదా వాల్యూ. సో అందుకని ఇనిషియలైజ్డ్ విత్ 0. It doesn't do with any programming logic. The only programming logic we have to do is visiting or visited. Okay, అర్థమైందండి ఇది? Understood this step? Okay. Yeah. So next is our result. So ఈ రిజల్ట్ లోపలే we'll have everything. ఇదంతా dfs underscore visit. సో మనం రాసిన అల్గారిథం ఇదే, సేమ్ అల్గారిథం అదే రాస్తాను, బట్ విత్ ఫ్యూ చేంజెస్. if visit of node. సో మనకి ఏంటంటే ఆల్రెడీ విజిటింగ్ లోనే ఉందనుకోండి ఆ నోడ్, దెన్ విల్ రిటర్న్ ఫాల్స్. వి థింక్ లైక్, యా ఇట్స్ ఆల్రెడీ ఇన్ విజిటింగ్ స్టేట్, ఐఎమ్ విజిటింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో లాస్ట్ టైం మనం ఏం చేసాము, సీన్ అని ఒకటి పెట్టుకున్నాం కదా, దీనికి బదులు ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ as a state so that you know exactly what the state is. Okay, if visit of node is equals to 1, that means you already visited it, so I'll be returning true. So already visit chesesanu, so I think there is no need for us to visit. So andukani, so I'm avoiding any kind of visiting again and again. Okay, set of node is equals to first -1 పెడతాము, ఎందుకంటే సో ఇది ఇఫ్ కండిషన్స్. ఓకే, బట్ ఇనిషియల్ గా ఒక నోడ్ దీని లోపలికి వచ్చిందంటే విల్ ఫస్ట్ అసైన్ దట్ విత్ ఏ విజిటింగ్ నోడ్ స్టేట్. సో -1, and then for neighbor the same for loop for neighbor in ADJ of node if dfs underscore visitor dfs underscore
విజిట్ ఆఫ్, ఇక్కడ ఏం చేయాలి, నైబర్ పెట్టాలి, రైట్? నైబర్ ని పంపిస్తాం ఇక్కడ నుంచి. నైబర్ is equals to false. ఇక్కడ ఏంటంటే we will return false here. We'll just return false. ఆ తర్వాత విజిట్ ఆఫ్, ఇదంతా కూడా ఫార్ లూప్ నుంచి బయటికి సక్సెస్ఫుల్ గా వస్తే then we'll assign this as one result dot insert 0, node. So okay, so దీన్ని పిలవాలి for node in. మీకు ఇంకో ఫర్ లూప్ ఎందుకు వచ్చిందో చెప్తాను. I'll tell you what this for loop is. If df is underscore visit of node is equals to false, return there is a cycle. There's a cycle and result. I think this will work. Okay, fine. సో బేసిక్గా మీరు దీంట్లో చూసారంటే ఒక ఫర్ లూప్ ఉంది, దీంట్లో ఇక్కడ ఒక ఫర్ లూప్. సో దిస్ ఫర్ లూప్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఫర్ లూప్, బట్ ఇక్కడ లాస్ట్ లో ఒక ఫర్ లూప్ మాత్రం ఉంది. ఇది ఏంటి అంటే ఇక్కడ మీరు ఇక్కడ డిఎఫ్ఎస్ అండర్స్కోర్ విజిట్ ఆఫ్ బి అని పెడుతున్నారు కదా, అంటే ఒక్కొక్క నోడ్ గా పంపిస్తున్నారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫర్ లూప్ రాసి అన్ని నోడ్స్ ని పంపించాలని ఒక ఫర్ లూప్ రాశాను. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్ ఎక్సెప్ట్ యువర్ విజిటింగ్. సో సార్ ఇక్కడ మీరు విజిట్ ఎందుకు పెట్టుకున్నాము, ఇక్కడ మనం సీన్ పెట్టాం కదా, ఇదే సరిపోతుంది కదా అంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు సీన్ దాంట్లోపల యూఆర్ జస్ట్ యాడింగ్, అండ్ దాంట్లో ఆల్రెడీ విజిటింగ్ ఇవి మీరు ఇక్కడ సైకిల్ అనేది మీరు డిటర్మైన్ చేయలేరు విత్ ద హెల్ప్ ఆఫ్ సెట్. అసలు మనం ఆల్రెడీ వెళ్తున్న దాంట్లోనే వెళ్తున్నామా లేదా అన్న విషయం మీకు తెలియదు. ఆల్రెడీ అది విజిటింగ్ తెలియదు. సో జస్ట్ ఒక సెట్ ని పెట్టుకొని మీరు చేయలేరు. సో అందుకని యూ నీడ్ ఎ స్పెసిఫిక్ kind of thing where you know exactly what you are trying to do with that node. ఆల్రెడీ మనం విజిట్ చేస్తున్న నోడా లేకపోతే విజిటెడ్ నోడా అన్నది మీకు తెలియాలి. సో అందుకని మనము we deployed this kind of solution. ఓకే, సో ఫస్ట్ బేసిక్ గా ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. నేను ఏం చేస్తున్నానంటే టోపోలాజికల్ సార్ట్. ఓకే, సో ఇది నా అడ్జసెంట్ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ నేను ఇది కాల్ చేసినప్పుడు నా ఫస్ట్ హిట్ పాయింట్ ఎక్కడ హిట్ అవుతుందండి? నేను ఈ కోడ్ కాల్ చేసినప్పుడు నా హిట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఏ దగ్గర ఉంటుంది కదా సార్? స్టార్ట్ ఫ్రమ్ ఏ. ఏంటని? ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఏ కదా సార్? ఏ, ఒక నిమిషం అండి. I'm just trying to put the line numbers. Oh, you mean the which? Okay, చెప్పండి. యా, ఇప్పుడు ఓకే, యా. సో ఇప్పుడు ఈ కోడ్ ఈ టోపోలాజికల్ సార్ట్ అని ఇలా పెట్టినప్పుడు, సో ఫస్ట్ నాకు వెళ్ళే లైన్ నెంబర్ ఏంటి, ఎక్కడ హిట్ అవుతుంది? నంబర్ 2 దగ్గర, అంటే ఫస్ట్ నంబర్ 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. 2. ఓకే, 2 ఫస్ట్ ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ అన్ని నోట్స్ కి దాని యొక్క స్టేట్ అసైన్ చేసి పెడుతుంది, రైట్? సరే, నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేస్తుంది? రిజల్ట్ అనేది ఖాళీగా పెడుతుంది. నెక్స్ట్ 4th లైన్ హిట్ అవుతుందా?
4th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? 4th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? కాదు సార్, అది మెథడ్ కాబట్టి కాదు. కాదు, It will go రైట్. directly ఇది ఫంక్షన్ కాబట్టి కాదు, రైట్. నెక్స్ట్, Yeah. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? 16th లైన్ హిట్ అవుతుంది, అంతేనా? ఈ Yeah. మెథడ్ ఇదంతా 16th లైన్కి వెళ్తుంది. సో 16th లైన్ లో ఏముంది? ఫర్ నోడ్ ఇన్ అడ్జసెంట్ అని ఉంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? సో ఈ అడ్జసెంట్ నోడ్ లో ప్రతి నోడ్ ని తీస్తుంది. ప్రతి నోడ్ అంటే ఇప్పుడు నాకు అడ్జసెంట్ నోడ్ లో ఫర్ నోడ్ ఇన్ అడ్జసెంట్ అంటే ఈ ఫర్ లూప్ లో అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ, బి, సి, డి, ఈ. అంటే ఇక్కడ చూడండి, ఫర్ నోడ్ ఇన్ ఏడిజే ప్రింట్ నోడ్. ఏ, బి, సి, డి, ఈ, అంతేనా? అంతే సార్. సో ఇఫ్ డిఎఫ్ ఇక్కడేం కాల్ చేస్తుంది? డిఎఫ్ఎస్ ఆఫ్ విజిట్. సో ఇప్పుడు ఫస్ట్ నాకు ఫర్ లూప్ లో ఒక్కొక్కటిగా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఫస్ట్ నాకు ఏమొస్తుంది? ఏ. ఇఫ్ డిఎఫ్ఎస్ ఆఫ్ విజిట్ ఆఫ్ ఏ, ఇక్కడ డిఎఫ్ఎస్ ఆఫ్ విజిట్ ఆఫ్ ఏ వెళ్తుంది. ఇక్కడ నాకు ఇక్కడ కాల్ చేస్తుంది. సో డిఎఫ్ఎస్ ఆఫ్ విజిట్ ఆఫ్ ఏ లోపలికి వెళ్తుంది, నోడ్ ఏ లోపలికి వెళ్తుంది. సో విజిట్ ఆఫ్ ఏ ఇప్పుడు ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ విజిట్ ఆఫ్ ఏ? 0 సార్. 0. Basically it's a 0. So this condition is not valid, this condition is not valid, this condition is not valid. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఏ లోపల ఇప్పుడు విజిట్ చేస్తున్నాను కాబట్టి స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఏ. ఎక్స్ప్లోరింగ్ కంటిన్యూషన్, ఎక్స్ప్లోర్డ్, విజిటెడ్. సో కాబట్టి ఎక్స్ప్లోరింగ్ కాబట్టి -1 అని పెట్టాను. ఇట్స్ అప్ టు యూ. ఈ నా -1s మీ ఇష్టం, మీరు ఏమైనా పెట్టుకోండి. ట్రూ ఫాల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ టోటలీ అప్ టు యూ. సో ఇది విజిటింగ్ లో కాబట్టి ఇది విజిటింగ్ లో పెడుతున్నా. ఇప్పుడు అగైన్ ఫర్ నైబర్ ఇన్ అడ్జసెంట్ ఆఫ్ నోడ్, ఏడిజే ఆఫ్ నోడ్. ఏడిజే ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది? బి కమా డి. ఇక్కడ నైబర్ లో ఫస్ట్ బి వస్తుంది. సో ఇఫ్ డిఎఫ్ఎస్ ఆఫ్ విజిట్ ఆఫ్ బి మళ్ళీ ఇక్కడ వెళ్తుంది. ఇది రికర్షన్. సో విజిట్ ఆఫ్ బి నాకేంటి? -1 సార్. విజిట్ ఆఫ్ బి, విజిట్ ఆఫ్ ఏ Visit of B is 0 still. 0 స్టిల్. సో ఇప్పుడు నేను విజిట్ ఆఫ్ బి కూడా -1 చేసేస్తాను ఈ కండిషన్ లో. చేసిన తర్వాత ఇది ఇక్కడ దాకా అయిపోయిందా? విజిట్ ఆఫ్ బి ఇస్ -1 ఇక్కడ అయిపోయింది. అగైన్ ఇక్కడ ఏం చేస్తుంది? ఫర్ నైబర్ ఇన్ అడ్జసెంట్ ఆఫ్ నోడ్. సో అడ్జసెంట్ ఆఫ్ బి ఇక్కడ ఏమవుతుంది? అడ్జసెంట్ ఆఫ్ బి వస్తుంది. ఏడిజే ఆఫ్ బి ఏంటి? సి కమా డి. సో సి అండి. సో ఇప్పుడు డిఎఫ్ఎస్ విజిట్ ఆఫ్ సి వెళ్తుంది. సో సి కూడా ఏమవుతుంది? -1 అవుతుంది. ఓకే. ఆ తరువాత అడ్జసెంట్ ఆఫ్ సి ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది? సి వెళ్తుంది. సిలో అసలు దెర్ ఇస్ నో ఇది కాబట్టి అసలు ఏమీ లేదు కాబట్టి దిస్ ఫర్ లూప్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. సో మనం సిలో ఏమీ లేదు, ఇక్కడతో స్టాప్ అయిపోయింది. సో నెక్స్ట్ బిలోనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది? సి అయిపోయింది, ఇట్ ఎక్స్ప్లోర్ సి. నౌ ఇట్ విల్ ఎక్స్ప్లోర్ డి. సో డి దగ్గరకు వస్తుంది. డి దగ్గరకు వచ్చినప్పుడు డి ఇక్కడ డి విజిట్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఇట్ విల్ మార్క్ డి as విజిటింగ్. సో తర్వాత ఏం చేస్తుంది? డిఎఫ్ఎస్ ఆఫ్ విజిట్ ఆఫ్ డి వెళ్తుంది. సో డికి మనకి ఏది ఉంది? అడ్జసెంట్ నోడ్. అడ్జసెంట్ ఆఫ్ డి అంటే నైబర్ ఆఫ్ డి ఏంటి? ఈ. సో ఈ వెళ్తుంది. ఈ వెళ్ళిన తర్వాత ఈని కూడా విజిట్ చేసుకొని విజిటింగ్ అని పెట్టుకొని ఇట్ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. సో ఈ అయిపోతుంది. ఈ దగ్గర ఏం లేదు కాబట్టి ఈ అయిపోతుంది. ఈ అయిన తర్వాత ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇట్ విల్ మార్క్ ఫస్ట్ ఈ, దాని తర్వాత ఇట్ విల్ స్టార్ట్ మార్కింగ్ బ్యాక్వర్డ్స్. సో ఈ నుంచి మళ్ళీ డికి వెళ్తుంది, డి నుంచి సి నుంచి బి నుంచి ఏ. సో అట్లా అన్నిటిని విజిట్ చేసినట్టు ఇట్ విల్ స్టార్ట్ మార్కింగ్. ఓకే. సో దీన్ని
చూసారంటే ఏ ఇప్పుడు రిజల్ట్ డాట్ ఇన్సర్ట్ 0, నోడ్ అని పెట్టాను కదా, దీని అర్థం ఏంటి? ఐఎమ్ ఇన్సర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ విచ్ విజిటెడ్ ఫస్ట్ అట్ 0th పొజిషన్. అంటే ఈ దీని ప్రకారము వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ దట్ ఐ విజిటెడ్ కంప్లీట్ చేసేదానికి? ఇన్సర్ట్ ఆఫ్ 0, నోడ్ పెట్టుకుంటూ వస్తే సో నాకు లేటెస్ట్ నోడ్ ఎక్కడ వస్తుంది? 0th పొజిషన్ లో వస్తుంది. లేటెస్ట్ నోడ్ అంటే ఏంటి? ఏ లేటెస్ట్ నోడ్ 0th పొజిషన్ లో ఉంటుంది. సో ఫస్ట్ నోడ్ నేను ఏది ఎక్స్ప్లోర్ చేశానంటే సి. ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ విత్ సి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సి ఫస్ట్ విజిటెడ్. సో నా ప్యాకేజ్ డిపెండెన్సీలో నేను ఫస్ట్ అసలు ఏమీ లేదు, దిస్ క్యాన్ బి బిల్ట్ ఫస్ట్ అని అనుకున్నది ఏంటి? సి. అర్థమవుతుందా అండి? ఫస్ట్ ఏ పంపించాను, బి, సో బి నుంచి సి వెళ్తుంది, సి అసలు ఏమీ లేదు, సో దిస్ క్యాన్ బి బిల్ట్ ఫస్ట్ అని చెప్పి అనుకున్నది సిని. ఆ తర్వాత సి తర్వాత ఏంటి? డి ఎక్స్ప్లోర్ చేస్తుంది, డి ఇట్ ఎక్స్ప్లోర్ ఈ కూడా ఏం డిపెండెన్సీ లేదు, సో ఈ బిల్డ్ చేయొచ్చు అని చెప్పింది. ఆ తర్వాత బిసిడి అయిపోయింది కదా, సో ఇప్పుడు ఏ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ డిని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డికి ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి సో ద స్టేట్ వుడ్ బి విజిటెడ్, సో ఇట్ విల్ స్కిప్ డి. సో ఇప్పుడు నేను బికి వెళ్తుంది. ఓకే, బి ఇట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్ కాబట్టి ఇట్ విల్ బి జస్ట్ ప్రింటింగ్ బి ఏ, దట్స్ ఆల్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యువర్ టోపోలాజికల్ సార్ట్ వర్క్స్. మీకు అర్థమైందండి ఇది ఎట్లా వర్క్ అవుతుంది అన్నది? సో అట్లీస్ట్ టు సమ్ లెవెల్, ఐ నో ఇట్ ఈస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్, బట్ ద ఓన్లీ వే టు డూ దిస్ ఇస్ జస్ట్ బై ప్రాక్టీస్. ఓకే, మీకు అట్లీస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, నేను ఏం చేస్తానంటే ఎంటైర్ కోడ్, ఓకే, జస్ట్ దీన్ని ఒకసారి కాపీ చేసి just try to practice it. Okay, so this is all about your topological sorting. So the next thing is ఇదే దీంట్లో మీకు ఏమేమి ఇవ్వగలుగుతారు అన్న దానికి ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏలియన్ డిక్షనరీ అనే ఒక ప్రాబ్లం ఉంది. సో ఏలియన్ డిక్షనరీ ఏంటంటే, సో ఏలియన్ డిక్షనరీ అంటే ఏంటంటే దెర్ ఇస్ ఎ న్యూ లాంగ్వేజ్. ఓకే, దెర్ ఇస్ ఎ న్యూ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఏంటో మనకు తెలియదు. సో ఐ గాట్ వన్ కైండ్ ఆఫ్ పేపర్, దాంట్లో ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ ఏంటి అన్నది నాకు తెలియదు. బట్ దాంట్లో ఏంటంటే ఏ లెటర్ ఫస్ట్ వస్తుందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడిఈఎఫ్ కదా, సో ఏది ఫస్ట్ లెటర్? ఏ, ఇది నాకు తెలుసు, బట్ ఆ లాంగ్వేజ్ లో నాకు తెలియదు. సో నాకేంటంటే ఒక లిస్ట్ ఆఫ్ నాన్ ఎంప్టీ వర్డ్స్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే there is a lexicographical sorted. Those words are lexicographically sorted. సో నేనేంటే వర్డ్స్ ఉంది, లెక్సికోగ్రఫికల్ సార్ట్ అంటే తెలుసా అండి? లెక్సికోగ్రఫికలీ సార్టింగ్ తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా లెక్సికోగ్రఫికల్ సార్టింగ్? సో లెక్సికోగ్రఫికల్ సార్టింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇది ఇప్పుడున్న అన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చూసినాను, ఇట్ కమ్స్ బై డిఫాల్ట్. సో బి, ఓకే, ఏ ఇలా పెట్టండి, ఎల్ డాట్ సార్ట్ ఇలా చేయండి. ఏబిసి వచ్చింది కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ లెక్సికోగ్రఫికల్ సార్టింగ్ ఇట్ బై ద వర్డ్. సో ఇది ఒక లెటర్. ఇప్పుడు దీంట్లో నేను ఒక వర్డ్ లాంటిది పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిబి బిఏ ఇలా పెట్టాను అనుకోండి. సో ఇది చూసారంటే ఇట్ లెక్సికోగ్రఫికలీ సార్ట్ బై ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. సో ఇప్పుడు బి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కదా, ఇట్ డజంట్ సార్ట్ బై లెటర్, ఇట్ సార్ట్స్ బై వర్డ్. సో ఫస్ట్ ఏ విల్ ఈ సార్ట్ లో చూసారంటే, సో బేసిక్ గా ఫస్ట్ ఏసీ ఎందుకు వచ్చింది? బికాస్ ఫస్ట్ లెటర్స్ తో సార్ట్ చేసుకుంటుంది. సో
దట్స్ ఆల్. ఆ తర్వాత సేమ్ లెటర్స్ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూసారంటే బీబీ ఫస్ట్ లెటర్ ఏంటి బి, ఈ 2 words లోను. సో ఫస్ట్ బీబీ కాబట్టి నెక్స్ట్ ఇట్ విల్ గో ఫర్ సెకండ్ లెటర్ సార్టింగ్. సో ఇలాగ ఒక్కొక్క లెటర్ గా చూసుకొని, సో వాట్ ఎవర్ ద టేక్స్ ప్రెసిడెన్స్ ఇట్ విల్ ప్రింట్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ లెక్సికోగ్రఫికల్ సార్టింగ్. ఓకే, అర్థమైందండి? క్లియర్? యా సార్. సో ఇప్పుడు నాకేంటంటే నా దగ్గర ఒక ఏలియన్ వర్డ్స్ ఉన్నాయి. సో ఇట్స్ లెక్సికోగ్రఫికలీ సార్టెడ్. ఏలియన్ వర్డ్స్ అంటే జస్ట్ అంటే నాకు తెలియదు అది ఏంటో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకున్నాం. ఓకే, ద స్క్రిప్ట్ ఇస్ ఇంగ్లీష్ తో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ లోనే రాస్తారు, రైట్? సో అలాగా ఇలాగా ఉందనుకోండి. సో దిస్ ఇస్ మై డిక్షనరీ, లెక్సికోగ్రఫికలీ సార్టెడ్ వర్డ్ లిస్ట్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, సో ఐ హ్యావ్ దిస్. ఓకే, నేనేం చేయాలంటే I need to sort these things with, I need to sort the letters ని sort చేసి చెప్పాలి. సో ఐ హ్యావ్ వర్డ్స్, ఈ వర్డ్స్ ఉంది, దీన్ని బేస్ చేసుకొని విచ్ ఇస్ ద ఫస్ట్ లెటర్ ఏ, విచ్ ఇస్ ద సెకండ్ లెటర్ బి, విచ్ ఇస్ ద థర్డ్ లెటర్ సి. ఇది నేను చెప్తున్నాను కదా. ఇలాగా మీరు ఈ ఏలియన్ డిక్షనరీ ఆఫ్ వర్డ్స్ ని పెట్టుకొని యూ నీడ్ టు టెల్ ద లెక్సికోగ్రఫికలీ సార్టెడ్ లెటర్స్. ఓకే, సో దిస్ ఈస్ యువర్ ప్రాబ్లం. సో ఇది ఒకటి. సో నేను దీని అవుట్పుట్ కూడా చెప్తాను, మీరు ట్రై చేస్తారా? మనం సాల్వ్ చేద్దాం ఇక్కడ క్లాస్లో. ట్రై చేస్తాం సార్. ఓకే, నేను దీని అవుట్పుట్ కూడా చెప్తాను సో దట్ యూ కెన్ వ్యాలిడేట్. సరే, ఇది ఒక ఏలియన్ డిక్షనరీ. సో దీన్ని లెక్సికోగ్రఫికల్ గా సార్ట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి? సో దీన్ని సార్ట్ చేస్తే ఇది నో ఇది ఏలియన్ డిక్షనరీలో సార్ట్ చేసిన అరేంజ్మెంట్. ఇప్పుడు దీని ప్రకారం నాకు ఫస్ట్ లెటర్ ఏంటి? జీ సార్. జీ కమా ఎక్స్, ఇలా మీరు అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే, సో దీని అవుట్పుట్ ఏంటంటే, దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే నిమిషం, ఐ థింక్ W and then E, తర్వాత నెక్స్ట్ ఇస్ R, TF. ఇది WER TF రావాలి. ఓకే, సో this also one kind of graph problem, topological sort. ఓకే, సో మీరేంటంటే మనము కాన్సెప్ట్ ప్రకారం మీరు సార్ట్ చేయాలి, అంతేకాని దీన్ని సేమ్ సొల్యూషన్ అట్లే డిప్లాయ్ చేసి మనం ఇది ఇట్లా చేయగలుగుతామా అంటే రాదు. సో యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ అండ్ దెన్ యూ నీడ్ టు డూ దిస్. ఓకే, సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, సో మనము క్విక్గా విల్ సీ ద డివైడ్ అండ్ కంకర్ చూద్దాము. సో డివైడ్ అండ్ కంకర్ అంటే బేసిక్గా ఏంటి? వాట్ ఈస్ డివైడ్ అండ్ కంకర్? We divide a problem into smaller chunks. Mm-hmm. And then we will solve each of those smaller chunks at a time. Okay. ఓకే, సో అంటే స్మాలర్ చంక్స్ గా అంటే ఎట్లా స్మాలర్ చంక్స్ గా ఎలా డివైడ్ చేయడం ఒక ప్రాబ్లమ్ ని? స్మాలర్ చంక్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము డిఫరెంట్ మెథడ్స్ రాస్తాం కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ విల్ రైట్
different functions or different methods to store. So So it's something ఈ similar. యా ఓకే. సో నాకేంటంటే ఈ డివైడ్ అండ్ కంకర్ ఉంది కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతుంది? దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు టోపోలాజికల్ సార్ట్ అనేది ఏంటి? నాకు బేసిక్ గా రిలేషన్స్ ఉన్న వాటిని సాల్వ్ చేయడానికి టోపోలాజికల్ సార్ట్ కావాలి, కరెక్ట్? సో ఈ డివైడ్ అండ్ కంకర్ అనే టెక్నిక్ దేనికి నేను యూజ్ చేయగలుగుతాను? అది ఇంపార్టెంట్ కదా, మీరు అది తెలుసుకోవాలి కదా. కెన్ యూ అప్లై డివైడ్ అండ్ కంకర్? యా, Like for example, if even if we are trying to sort something and if there is no relationship, like we saw, Okay. those type of problems, I think we can do divide and conquer. ఓకే. సో బేసిక్ గా ఏంటంటే సర్చింగ్ కి, సార్టింగ్ కి జనరలైజ్డ్ డివైడ్ అండ్ కాంకర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. సో బేసిక్ గా సర్చింగ్ ఏంటంటే బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ చూసారంటే, సో దట్స్ వాట్ వీ డూ. సో we usually divide the problem, we divide the entire array into two halves, and we usually do in the second half, right? So that's what binary search is all about. And then sorting and చూసారంటే మెర్జ్ సార్ట్ చేసే ఇది కూడా అదే, మెర్జ్ సార్ట్ కూడా అదే చేస్తుంది. సో ఇట్ యూజువల్లీ డివైడ్స్ దట్ ఎవ్రీథింగ్ ఇంటూ two, and then it tries to sort each half, and then it merges the both sorted arrays. That's what your merge sort does. Okay, so ఇలాంటి వాటి అన్ని కూడా సో ఇవన్నీ కూడా ఒక డివైడ్ అండ్ కంకర్ టెక్నిక్స్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో జనరలైజ్డ్ ఇది జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, యూజువల్ గా మీకు ఒక ఎలా చెప్పడం అంటే, ఒక సిటీ స్కైలైన్, ఒక సిటీ స్కైలైన్ తెలుసు కదా మీకు, షికాగో లేకపోతే పెద్ద సిటీస్ న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో అంతా స్కైలైన్స్ ఉంటాయి. సో ద బిల్డింగ్స్ హౌ దే ఆర్ ఆన్ ద స్కై అన్నట్లు ఒక వ్యూ ఉంటుంది కదా. ఆ వ్యూని చూసి హైట్ ఇప్పుడు మీరు ఎలా చెప్పడం అంటే, సో బేసిక్ గా మీకు హైట్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఇచ్చేస్తారు. హైట్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఇచ్చేసి ఆ స్కై లైన్ ఎలా కనబడుతుంది అన్నది మిమ్మల్ని చేయమని చెప్తే, స్కై లైన్ ఎలా ఉంటుంది అన్నది మిమ్మల్ని రాయమని చెప్తే, ఇలాంటి వాటిని కూడా జనరలైజ్డ్ ప్రాబ్లం అంటారు. అంటే కౌంటింగ్, స్కై లైన్ ప్రాబ్లం. స్కై లైన్ అంటే ఇదే, స్కై లైన్ మొత్తం ఇచ్చేసి హైట్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ అన్ని ఇచ్చేసి స్కై లైన్ ఎలా ఫామ్ అయి ఉంటుంది అన్నది చెప్పమంటారు. దట్స్ ఎ స్కై లైన్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిల్డింగ్స్ అని ఇలా ఉందనుకో, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. పెద్ద సిటీస్ లో ఇలా ఉంటది కదండి, చూసుంటారా? షికాగోలో అంతా ఉంటది, శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఉంటది కదా, కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలో అంతా. ఈవెన్ హైదరాబాద్ లో కూడా there are couple of skyscrapers. సో ఇలాగ ఉంటది. సో ఇలా ఉంది కదా బిల్డింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ. కానీ దీని స్కై లైన్ అంటే ఎలా ఉంటుందంటే, స్కై లైన్ అంటే కరెక్ట్. సో ఇవన్నీ పక్కన తీసేయండి. సో స్కై మన దూరం నుంచి కనపడేటప్పుడు స్కైలో ఎలా కనబడుతుంది? ఈ బిల్డింగ్ తర్వాత ఈ బిల్డింగ్ పిక్ కనబడుతుంది. ఆ తర్వాత ఈ బిల్డింగ్ తర్వాత ఈ బిల్డింగ్ పిక్. సో బేసిక్ ఇలాగా. సో మనం ఏం చేయాలంటే, ఈ స్కై లైన్ ఫామ్ అయిన బిల్డింగ్స్ ని కలెక్టివ్ గా మనము రాయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి మామూలుగా డివైడ్ అండ్ కంకర్ ప్రాబ్లం కింద వస్తుంది. సో విల్ డివైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ విల్ మెర్జ్ ఇట్ అవుట్. సో ఇది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా ఏంటంటే, కౌంటింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక అరే ఇచ్చేసి, అరేలో నెంబర్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే, ఒక
రిటర్న్ చేయాలన్నమాట. ఎన్ని కౌంట్స్ ఉన్నాయి అన్నదాన్ని మనం రిటర్న్ చేయాలి. సో ఆ కౌంట్స్కి ఒక కండిషన్ ఇచ్చి ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కొంచెం కాంప్లికేటెడ్గా కండిషన్ ఇస్తాడు. సో కౌంట్స్ ఆఫ్ ఐ సో ఇలాంటి కాంప్లికేటెడ్ కండిషన్స్ ఇచ్చి సార్ట్ చేయమని చెప్తాడు. సో ఇలాంటివన్నీ కూడా మనము జనరలైజ్డ్గా డివైడ్ అండ్ కంకర్ ప్రాబ్లంగా తీసుకుంటాం. సో మీకు ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ డివైడ్ అండ్ కంకర్ అనేది బేసిక్గా సర్చింగ్, సార్టింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయగలుగుతాము. సో ఈవెన్ దో వీ కాల్ ఇట్ అస్ జనరలైజ్డ్, సో ఇట్ ఆల్సో లైక్ ఇన్వాల్వ్స్ లైక్ సర్చింగ్ అండ్ సార్టింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం యూజువల్గా ఈ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ని యూజ్ చేస్తాం. సో డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్లో నేను ఒక బైనరీ సెర్చ్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అప్పుడు మీకు డివైడ్ అండ్ కాంకర్ మీద ఇంకా ఎక్స్ట్రాగా మీకు ఐడియా వస్తుంది. సో బేసిక్గా డివైడ్ అండ్ కాంకర్ అంటే సింపుల్, మీరు చెప్పిందే. సో డివైడింగ్ ద ఎంటైర్ అరే and solving the smaller problem. So it's nothing but the algorithm anta ela untundante split the big problem into two small independent problems. First, split the big into as much as small possible independent problems. Ante kada independent problem ga solve cheyali. ఆ తర్వాత merge all the results and sort the results. So this is your డివైడ్ అండ్ కంకర్ టెక్నిక్. సో ఇది బేసిక్గా మీకు ఎక్కువ అడగరు. డివైడ్ అండ్ కంకర్ కూడా పెద్దగా ఈవెన్ గూగుల్ ఆల్సో డజంట్ కేర్ మచ్ అబౌట్ డివైడ్ అండ్ కంకర్ టెక్నిక్స్, బట్ దే విల్ బి మోర్ ఇన్ టు దిస్ గ్రాఫ్ కైండ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. బేసిక్గా గూగుల్, ఊబర్, whoever are targeting more on solving the distance problems, they will be targeting more on graph. And when you come to Amazon, they don't care much about divide and conquer or all these kind of things, but they will be more interested in having you understand how the external med sort works. At least the knowledge, external med sort ela work avutundi na knowledge mimmalni adutaru external sorting. So you need to know how external sorting works. So it's a very simple technique, external sort. ఇది తెలుసుకోవాలి మీరు. And outside of this, nothing more here. Okay. So ఇదేంటంటే ఒక ఇన్పుట్ అరే ఉంది 7, ఒక అరే ఉంది 10,8. So it will have all the non-empty, all the non-negative numbers. Okay, there is no negative numbers. Okay, so ఇప్పుడు మనం ఏం చేయాలంటే we need to write, you need to split this array into okay, so it will have like let's say, I'm just trying to frame the question so that you will understand. Okay, so దీన్ని ఇంకొంచెం సింపుల్ చేస్తాను. సో దిస్ ఇస్ మై అరే, రైట్? సో దీన్ని నేను ఒక 2 కానీ 3 కానీ ఏదో ఒక నంబర్ ఇస్తాను. సో ఇన్ని నంబర్కి యూ నీడ్ టు స్ప్లిట్ ద అరే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గివ్ 3, so you need to split the array into 3 subarrays. If I give 2, you need to split the array into 2 subarrays.
and the condition ఇదైతే ఎవరైనా చేసేస్తారు, right? Just splitting, but the condition is that so you need to split this array in a way so the sum of the each array more or less should be equivalent. అంటే ఎలా ఉండాలంటే సో ఈ లార్జెస్ట్ సమ్ అమాంగ్ దిస్ m arrays మినిమైజ్ చేయాలి. సో ఈ సబ్ అరేస్ నుంచి వచ్చే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ని మీరు యూ హ్యావ్ టు there should not be much difference in the sum. For example, ఈ అరేని మీరు రెండుగా స్ప్లిట్ చేయాలంటే ఎలా స్ప్లిట్ చేస్తారు? రెండుగా స్ప్లిట్ చేయాలి. రెండుగా స్ప్లిట్ చేయాలి అంటే 7 to 5 19 8 మేబీ 7 to 5 it's 10 10 comma 10 comma 8 sorry. దీని అరే సమ్ ఎంత? 14. Can you like do any other work and this is your minimized sum kada? So these are like more or less it's on the same track. It's not like completely unbalanced. So what is the other way you can do? 7 and 10 and 8 comma 2 comma 5. దీని sum ఎంత వస్తుంది? 15 17. Okay, so itlaga you need to do this you need to do what are the best combination possible, and then you need to అంటే దీంట్లో ఉన్న లార్జెస్ట్ ఈ లార్జెస్ట్ సమ్ ని మినిమైజ్ చేసుకుంటూ రావాలి. సో దట్ ఈస్ యువర్ టాస్క్. అర్థమైందా అండి? ఇస్ ఇట్ క్లియర్? ద ప్రాబ్లమ్ ఇస్ క్లియర్ ఆర్? ఒక్కసారి రిపీట్ చేయండి సార్. లార్జెస్ట్ సమ్ కన్ఫ్యూజింగ్ ఉంది కొంచెం. అంటే ఇప్పుడు మీరు ఏం చే జస్ట్ గెటింగ్ ఓకే. సో మీరు ఏం చేయాలంటే మీరు థ్యాంక్స్ రాజ్. సో లార్జెస్ట్ అరే ఓకే సమ్ మీరు ఒక అరేని రెండుగా డివైడ్ చేసేస్తున్నారు బికాస్ ఐఎమ్ గివింగ్ number of splits that I have to make is 2, so you're making it into 2 halves, and then now you have to write an algorithm to minimize the largest so minimize the largest sum among this 2 arrays. ఒక 10 minutes break తీసుకుందామండి. I'll come back. Okay, I'll just have some coffee and come. You guys also continue with the break.